ఏంటో కదంటే ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనమాట. ఆయనకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ప్రార్థించగా లేకపోతే ఆయన మొక్కుబళ్ళు చేయగా పూజలు చేయగా ఒక అబ్బాయి పుట్టాడు. నన్నే చూడాలి, మీకోసం ఖర్చు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అబ్బాయి పుట్టాడు, చాలా గారాభంగా పెంచుతూ ఉన్నారు. ఒక 8, 10, 12 ఏళ్ళు అయ్యేసరికి అబ్బాయి అడిగాడు, ఎక్కడ చూసాడో తెలీదు, నాన్న నాకు పులి పిల్ల కావాలి అన్నాడు. ఏ పిల్ల? పులి పిల్ల కావాలి. అప్పుడు డాడీ అన్నారు, ఒరే బాబు పులి పిల్ల వద్దురా, కుక్క పిల్ల అనుకుంటున్నావు ఏంటి, అది బాగోదు నాన్న, నిన్ను అది బాగోదు అని అంటే, లేదు డాడీ నువ్వు ఏదోలాగా నాకు పులి పిల్ల కావాలి. అప్పుడు నాన్నగారు డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి తన పలుకుబడి ఉపయోగించి చింటి పిల్లను పులి పుట్టిన వెంటనే తీసుకొచ్చారు ఇంటికి. తీసుకురాగానే ఆ బాబు ఎంత సంతోషించాడు. 24 గంటలు పులితోనే ఆడుకుంటున్నాడు, పులికి పాలు ఇస్తున్నాడు. నీచు మాంసం ఏం పెట్టట్లేదు, రక్తాలు ఏం పెట్టట్లేదు, కేవలము పాలు, పెరుగు, కాయగూరలతో ఇవన్నీ అలా పెడుతూ ఒక 6 నెలలు అయ్యేసరికి అంత అయిపోయింది. అందరూ కుక్కను పట్టుకెళ్తుంటారు చూసారా, అలాగే మనోడు ఈ పులిని పట్టుకెళ్తుంటే అందరూ భయపడిపోతున్నారు, కానీ ఈయన మాత్రం భయపడట్లేదు. దాని మీద కూర్చుంటున్నాడు, దాని మీద తిరుగుతున్నాడు, ఆ పులమో ఇతని మీద పడుతుంది, ఆడుతుంది, చాలా ఆనందంగా. అందరూ అనుకున్నారు ఆ బాలుడికి ఒక పులి వచ్చింది. సంవత్సరం అయింది, మంచి బొబ్బుల పులి అయిపోయింది. ఒక రోజు ఈ బాబు ఆడుకుంటూ కింద పడిపోగానే మోకాలు కొట్టుకుపోగానే రక్తము కారుతుందన్నమాట. రక్తం కారుతుంటే పులి ఏం చేసిందో తెలుసా, ఏదో ఒకలాంటి వాసన వస్తుందన్నమాట. ఒక బిర్యానీ వాసనలాగా వస్తుంది దానికి. ఏంటో ఎక్కడ అని చెప్పి అలా వాసన చూసేసరికి ఇతను కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ వాసన చాలా అధికంగా వస్తుంది. మెల్లిగా నాకడం ప్రారంభించింది. మెల్లిగా నాకుతూ ఉంటే ఆ రక్తం ఆ పులికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా నాకుతూ ఆఖరికి ఆ బిడ్డను అక్కడ చంపుకొని తినేసింది. దేవునికి స్తోత్రం. ఈ కథలో పులి మనం చేసే పాపాలండి. మీకు తెలుసు, వాడు సోలు నిండిందిరా అంటాం, వాడు కొంచెం నిండిందిరా అంటాం, ఎన్నాళ్ళు తిరుగుతావో తిరగరా అంటాం. అందరికీ ఒక టైం అనేది, కొంతమంది డబ్బు ఉందని, లేకపోతే పదవి ఉందని, అహంకారం ఉందని, ఆరోగ్యం ఉందని, ఇలాగ అంటే వయసు చూడరు, పెద్దవారం చూడరు, చిన్నవారం చూడరు, అమ్మని చూడరు, నాన్నని చూడరు, అత్తగారని చూడరు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటే మౌనంగా ఉండండి. కొన్ని రోజులు వాళ్ళు చేసింది వాళ్ళకే విధి కలగబోతుంది. దేవునికి స్తోత్రం. యేసు పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే మనము బయట పడలేనటువంటి విషయము, మనము బయటికి రాలేనటువంటిది ఏమిటో తెలుసండి. మీరు పేదవారు అనుకోండి, మీ అబ్బాయి బాగా చదువుకొని కలెక్టర్ అయినా, లేకపోతే మంచి బిజినెస్ మ్యాన్ అయినా, డబ్బులు ఉన్నవాడు అయిపోవచ్చు. ప్రతి ఒక్కరూ అన్నీ అవుతారు. కానీ పాపము నుంచి బయట పడాలంటే ప్రపంచంలో ఎవరి తరమో కాదండి. దేవునికి స్తోత్రం. అందుకొరకు దేవుడు తన కుమారుణ్ణి భూలోకానికి పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే క్రిస్మస్ అనమాట అండి. అదేంటండి అది? క్రిస్మస్ అంటే అనుకున్నారు, సంతోషము కలిగినటువంటి. అందుకే నాకు దేవదూత ఇందాక చదువుకున్నాం కదండి. దేవదూత ఏమంటుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకర. ఒక వాక్యాన్ని గమనించండి. పరలోకంలో నుంచి వచ్చిన ఒక దూత గొల్లెలతో చెప్తున్నటువంటి మాట, కాపురులతో చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ప్రజలందరూ అనే పదానికి అర్థం ఏమిటంటే హోల్ యూనివర్స్. ఇంకా కొంచెం లోతుగా అర్థం ఏమిటంటే, మొదటి ఆదాము దగ్గర నుండి, సృష్టింపబడిన ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చేంత వరకు చనిపోయే ప్రతి ఒక్కరికి కూడా సంతోషకరమైన శుభవర్తమానము. దేవునికి స్తోత్రం. ఆదాముకి ఏంటి శుభవర్తమా, సంతోషకరము? లేకపోతే మీ ఇంట్లో సంతోషకరం ఏంటి? లేకపోతే ఆఫ్రికాలో ఉన్నవాడికి సంతోషం. ఈయన ఏం చేశాడు మనకి? చూడండి, ఆయన ఏదో ఒక మంచి చేయడం వల్ల అంటుందన్నమాట, లోకంలో ఉన్న వారందరికీ మామూలు సంతోషకరమైన వార్త కాదండి. ఏ వార్త అంటున్నది? మహా సంతోషకరమైన శుభవర్తమానము. హల్లెలూయా. అంటే మీరు బాగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఉదాహరణ మామూలుగా చెప్తాను. చూడండి, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ మందు కనిపెట్టారు అంటే ఎవరు సంతోషిస్తారండి అమ్మా? క్యాన్సర్ ఉన్నవాళ్ళు.
ఎయిడ్స్ రోగం ఉంది, ఎయిడ్స్ రోగానికి విరుగుడు కనిపెట్టేసాము అంటే ఎవరు సంతోషిస్తారండి? మనమే పెద్ద సంతోషించం, కానీ వచ్చినోళ్ళు అమ్మయ్య వచ్చిందిరా బాబు అనుకుంటారు, అవునా కదండి? కానీ ఇది ప్రజలందరికీ సంతోషకరం. అంటే ప్రజలందరూ పడుతున్న బాధ ఏదో ఉందన్నమాట, ప్రజలందరూ పడుతున్నటువంటి వేదన ఏదో ఉంది. అదేంటో తెలుసండి, మనము మన పితరులు చేసినటువంటి పాపముల వలన మన కుటుంబాలు నలిగిపోయి నాశనం అయిపోతూ ఉంటే దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకమునకు పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో క్రిస్మస్ నాడు అందరూ ఎలా ఉండాలంటండి? సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నా పాప భారములను మోయడానికి ఒక యేసయ్య పుట్టాడు. ఆయన తప్ప లోకములు ఎవ్వరి ద్వారాగా ఎవ్వరి పాపములు క్షమింపబడనే పడవు. దేవునికి స్తోత్రం. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. ఆయన దేవుని యొక్క గొర్రె పిల్ల ఎందుకు వచ్చాడు అంటే మన పాపము భారములు అన్నిటినీ తన భుజాన వేసుకుని మోస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున కఠినముగా లేకపోతే పాపపు భారములలో ఉండి పాపపు ఊబిలో ఉండి ఆ శాపముల ద్వారా కుటుంబంలో ఎదుగుదల లేకుండా రోగం తర్వాత రోగము, నష్టం తర్వాత నష్టము బాధపడుతూ